హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డ్రమ్ స్టిక్ సూప్ ప్రాసెస్. డ్రమ్ స్టిక్కి కావాల్సిన పదార్థాలు: 2 డ్రమ్ స్టిక్ తీసుకున్నాను, 1 క్యారెట్, 5 కాజు. మీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే డ్రమ్ స్టిక్ క్వాంటిటీ పెంచుకోవాలి, క్యారెట్ అయినా కాజు అయినా. నేను 1 క్యారెట్ 5 కాజు తీసుకున్నాను. 2 స్టిక్ తీసుకున్నాను. డ్రమ్ స్టిక్ సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసేసుకున్నాము. సన్న పీసెస్లో ఈ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. బౌల్లో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పటి వరకు ఓట్స్ నానబెడతాం. 3 స్పూన్ ఓట్స్, వాటర్ వేసి నానబెట్టాలి. డ్రమ్ స్టిక్ కూడా కుక్ అయింది. పూర్తిగా స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలి. పూర్తిగా చల్లగైనాక గ్రైండ్ చేసుకోవాలి. జార్లో వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ అయింది. జల్లించుకుందాం. వడగట్టాలి. స్పూన్తో కలుపుతా అంత పీసెస్ సపరేట్గా వడగట్టుకోవాలి. పీసెస్ మొత్తం సపరేట్గా వచ్చేసినవి. డ్రమ్ స్టిక్ సూప్ని వడగట్టేసుకున్నాము. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి బటర్ 1/2 టీ స్పూన్, ఆనియన్ 1, గార్లిక్ 4-5 రెబ్బలు చిన్న పీసెస్గా చాప్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై అయినాయి. కలిపి పెట్టుకున్న ఓట్స్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మిక్స్ చేస్తా ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్. కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఓట్స్ బాగా ఉడికినవి. డ్రమ్ స్టిక్ సూప్ని వేసేసుకుందాం.
డ్రమ్ స్టిక్ సూప్ని వేసినాక ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కలర్ కోసం ఒక బీట్రూట్ చిన్న పీసెస్, కొత్తిమీర, సూప్ రెడీ అయినది. బీట్రూట్ పీసెస్తో కలర్ కూడా వచ్చింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. బీట్రూట్ పీసెస్ని సైడ్కి తీసేద్దాం. హెల్దీ డ్రమ్ స్టిక్ సూప్ రెడీ.